మనల్ని నమ్ముకొని ఒక బాధితురాలు ఒక విక్టిమ్ మన ఆఫీస్ దాకా వచ్చారు. ఇప్పుడు దాకా ఎవరు ఇట్లా ఓపెన్గా మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. మా హస్బెండ్ ద్వారా చాలా టార్చర్స్ ఉండే, ప్రాబ్లమ్స్ ఉండే. ఆ 15 lakhsలో 5 lakhs నన్ను కారణం లేకుండా కొట్టడము. నాకు తెలిసిన లాయర్ ఉన్నారా, సిటీలోనే ఉంటారు, మాట్లాడాలి, అసలు నీ గురించి ఏంటో తెలుసుకోవాలి, ఇట్లా ల్యాప్టాప్ ఇక్కడ పెట్టేసి అసలు ఆయన బిహేవియర్ నీకు అర్థమైంది కదా. మళ్ళీ బస్ స్టాప్ దాకా ఎటు పోతావు, ఉంటావు కదా, నిన్ను వదిలే పరిస్థితి లేదులే. అంటే మీరు ఒక రకంగా సెక్సువల్ అబ్యూజ్ అయ్యారు, తెలుస్తుందా మీకు? ఆ సందర్భంలో ఒక బాధితురాలు మనల్ని నమ్మి మన ఆఫీస్కి వస్తే, న్యాయవాద వృత్తి అంటే నా దృష్టిలో ఒక హంబుల్ ప్రొఫెషన్. న్యాయవేదికకు స్వాగతం. ఈరోజు మనల్ని నమ్ముకొని ఒక బాధితురాలు ఒక విక్టిమ్ మన ఆఫీస్ దాకా వచ్చారు. నేను యాక్చువల్గా ఎవరిని క్లయింట్స్ని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడడం అనేది జరగదు, కానీ తను మా క్లయింట్ కాదు. ఒక బాధితురాలు తన ప్రాబ్లం ఏంటి అనేది మీరు కూడా ఒకసారి విందురు. కానీ ఎందుకు అంటే ఈ ప్రాబ్లమ్ని నేను కన్సల్టేషన్స్లో చాలా సందర్భాల్లో విన్నాను. ఇప్పుడు దాకా ఎవరు ఇట్లా ఓపెన్గా మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. నేను కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోలేదు, ఏమో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి అని. కానీ ఈ కేసు విన్న తర్వాత నాకు చాలా బాధ వేసిందండి. ఇది ఒక టైప్ ఆఫ్ అడ్వకేట్స్కి అల్టిమేటంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత క్లైమాక్స్లో నేను తీసుకునే సీరియస్ యాక్షన్కి అడ్వకేట్స్ అందరినీ అనట్లేదు, అందరు అడ్వకేట్స్ని నేను అనట్లేదు, ఒక టైప్ ఆఫ్ అడ్వకేట్స్కి ఇది ఖచ్చితంగా ఒక అల్టిమేట్. ఎందుకంటే ఆ అమ్మాయి తరపు అలా బాధపడే ప్రతి అమ్మాయి వెనకాల ఇక్కడ నుంచి నేను ఉంటాను అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆవిడ కష్టం ఏంటో ఒక్కసారి వినండి. తన పర్సనల్ ప్రాబ్లమే ఇది, కానీ పర్సనల్ ప్రాబ్లం కాస్త ఒక ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ అయ్యింది అనేది మనం ఒకసారి ఈ వీడియో ద్వారా విందాం. అమ్మ, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నమస్తే అమ్మా. నమస్తే. నాకు మా హస్బెండ్ ద్వారా చాలా టార్చర్స్ ఉండే, ప్రాబ్లమ్స్ ఉండే. అయితే నేను ఎప్పుడైందమ్మా మీకు మ్యారేజ్? 2019లో అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక్కడే బాబు. ఏం చేస్తాడు మీ హస్బెండ్? B.Pharmacy కంప్లీట్ చేశాడు, మెడికల్ షాప్లో చేస్తాడు. ఓకే. మీరు ఏదైనా జాబ్ చేస్తారా? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే. అయితే ఇలా గొడవలు అవుతూ ఉంటే, ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? మేము హైదరాబాద్లో ఉంటాం. మా ప్రాపర్ వచ్చేసి సిరిసిల్ల, మా అత్త వాళ్ళది. మాది వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్. అయితే డౌరీ ఏమన్నా ఇచ్చారా? పెళ్ళిలో ఇచ్చాము, 5 lakhs ఇచ్చాము. 5 lakhs ఇచ్చారు. అత్తమామలతో కలిసి ఉన్నారా మీరు? 2 months ఉన్నామా. తర్వాత జాబ్ పర్పస్ సిటీకి వచ్చాము. వచ్చి నుంచి జాబ్ లేదు, ఏం లేదు, ఇవే నా మీదనే డిపెండ్ అయ్యి బ్రతకడం. అంటే అతను పేరుకే చదివాడు తప్ప పెద్దగా పని చేసేవాడు కాదు, చేసినా నీకేం తెచ్చి ఇచ్చేవాడు కాదు. ఓకే. ఇలా ఉంటే ఇలా గొడవలు అవుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటి మెయింటెనెన్స్ అవన్నీ మీరే చూసుకుంటూ ఉండేవాళ్ళు. మరి అతను సంపాదించిందంతా ఏం చేసేవాడు? వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, పెళ్లి ఖర్చులు ఉన్నాయి, అది ఇది అని ఏదో ఒకటి. ఆడపిల్లవి, నీకు పెళ్లి ఖర్చులు ఉంటాయి, నువ్వు ఖర్చు పెట్టి పెళ్లి చేసి ఉంటావు కదా, ఆయనకి పెళ్లి ఖర్చులు ఏంటి? ఏమో మ్యామ్, పెళ్ళైన నుంచి అదే 6 months వరకు నేనే అన్నీ చూసుకున్నాను మ్యామ్. ఆఫ్టర్ 6 months కొంచెం ప్రెజర్ తీసుకొస్తే ఓన్లీ రెంట్ కట్టేవాడు అంతే, 5,000. ఇలా జరుగుతుంది. పిల్లని బాగా చూసుకునేవాడమ్మా? లేదు మా. ఓకే. మరి మీ అత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? మా అత్తయ్య నేను నెలకి 5,000 నన్ను పంపించాలని గొడవ. ఏదో నన్నే అబ్బాయి పంపిస్తున్నది కాకుండా నిన్ను కూడా అమౌంట్ అడుగుతూ, నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా 5,000 ఇవ్వాలి, మాకు ఆస్తి ఉంది కదా, అది ఇది అని టార్చర్ పెట్టేది. ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి? ఆస్తులు ఉన్నాయని చెప్పేది. 2 ఎకరాల పొలం ఉంది, అన్ని ఎవరికి వస్తాయి, అది ఇది అని టార్చర్ పెట్టేది మ్యామ్. నేను ఎప్పుడు మీ ఆస్తుల మీద డిపెండ్ అవ్వలేదు అని నేను మాట్లాడేదాన్ని. ఒకరోజు మా ఆడపడుచు మ్యారేజ్ అయింది, 15 lakhs డౌరీ ఒప్పుకున్నారంట వాళ్ళు, నాకు తెలీదు. ఆ 15 lakhsలో 5 lakhs నన్ను కట్టాలని హెరాస్మెంట్. మీ ఆడపడుచు కట్నం కూడా నిన్నే అరేంజ్ చేయమని? 5 lakhs నేను, 5 lakhs మా హస్బెండ్, 5 lakhs మా అత్త వాళ్ళు డివైడ్ చేశారు. ఓకే. మీ అబ్బాయి కట్టడంలో న్యాయం ఉంది, నేను కట్టడంలో న్యాయం లేదు అని నేను ఫైట్ చేశాను. ఇక ఆ ఫైట్లో ఇక టార్చర్, కారణం లేకుండా కొట్టడము, తాగి రావడము, ఎందుకు కొడుతున్నామంటే జోక్లో, అది ఇది అని కొట్టేది మా. మీ ఇంటి పరిస్థితి ఏంటమ్మా? మీ అమ్మ వాళ్ళు, మీ నాన్న, మీరే? నాకు డాడీ లేడు మా.
మా ముగ్గురు బ్రదర్స్ అయితే మా ఫస్ట్ బ్రదర్ కూడా చనిపోయాడు యాక్సిడెంట్లో. నా మ్యారేజ్ చేసింది మా చిన్న బ్రదర్. సెకండ్ బ్రదర్ కూడా ఆయనకి యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, ఆయన ఏం పని చేయలేడు. అయ్యో. సో ఇంట్లో నలుగురు మగాళ్ళలో ఒక ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన చనిపోయాడు, నాన్న చనిపోయాడు, పెద్ద ఆయన చనిపోయాడు, సెకండ్ ఆయనకి బ్రెయిన్ పని చేయదు, సైకలాజికల్ ప్రాబ్లమ్, ఆయన్ని మీ అమ్మ పోషించాలి. మీ లాస్ట్ బ్రదరు అక్కడక్కడ డబ్బులు పోగేసి నువ్వు మీ బ్రదర్ కలిపి నీ పెళ్లి చేశారు. సిస్టర్ ఉన్నారు, ముగ్గురు కలిసి నా మ్యారేజ్ చేశారు. వెరీ గుడ్. ఇలా మీ అమ్మగారు ఏం చేస్తారు? మా అమ్మ ఏం చేయదు, మా ఇంట్లో ఆమె కంప్లీట్ గా చెవులు ఏం వినిపించవు, కళ్ళు కనిపించవు ఆమె ఇప్పుడు మేమే చూసుకుంటున్నాం ఆమెను కూడా. ఇదంతా ఇలా ఉంది, సపోర్టింగ్ ఏం లేదని టార్చర్ పెట్టేవాళ్ళు. టార్చర్ పెడతా ఉంటే నేను మా పుట్టింటికి వచ్చేసాను. వచ్చేసాక ఎప్పుడు వచ్చేసారమ్మా మీ పుట్టింటికి? 2021లో వచ్చాము. అంటే ఆఫ్టర్ 2 years, మ్యారేజ్ అయిన 2 years తర్వాత. ఇదంతా జరుగుతూ ఉంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటి దగ్గర బ్రదర్ ఉంటారు అన్నట్టు, నా మ్యారేజ్ నుంచి అన్న ఆయననే పెద్ద మనిషి లెక్క. ఆయన చూసి నాకు తెలిసిన లాయర్ ఉన్నారా, సిటీలోనే ఉంటారు, చాలా హైదరాబాద్లో. చాలా మీరు అడ్వకేట్ పేరు ఇప్పుడు చెప్పకండి అమ్మా, అవసరం లేదు, ఎందుకంటే తర్వాత మాట్లాడతాను నేను. ఓకే, మీ పేరు అవసరం, అడ్వకేట్ పేరు అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇలా అడ్వకేట్ దగ్గరికి తీసుకెళ్ళాను. అంతే. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కేసులు ఫైల్ చేయడానికి మీకు ఒక అడ్వకేట్ కావాలి, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. తీసుకెళ్ళాక ఆయన మాట్లాడారు. మా బ్రదర్ ఏం చేశారంటే, ఆ బ్రదరు మీ కూతురు అనుకోండి సార్, మీ కూతుర్ని మీ చేతిలో పెడుతున్నాను, నేను రాలేను. నీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 30 మ్యామ్. అడ్వకేట్ ఏజ్ ఎంత ఉంటుంది? 40+ ఉంటుంది. అప్పుడు నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 27, 28 మ్యామ్. ఇప్పుడు 3 years బ్యాక్ కదా. అయితే మీ కూతురు అనుకోండి సార్, నా చెల్లెలు వాళ్ళ సిస్టర్ కేసు ఆయనే చేశారు అన్నట్టు, నా చెల్లెల కేసు ఎట్లా చేశారు, ఈ అమ్మాయిది అలా చేయండి, అమ్మాయి ఒక్కతే వస్తుంది, ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదు కాబట్టి నేను మీ చేతిలో పెడుతున్నాను అని పెట్టారు మా. పెట్టినాక మేము కేసు అక్టోబర్లో ఇచ్చాము. అక్టోబర్ 2021లో నేను ఆయనకి కేసు ఇచ్చాను మా. కేసు ఇస్తే మా హస్బెండ్ అంతకుముందే ఆర్సీ వేశారు, సెక్షన్ 9 కేసు వేశారు. దాన్ని ట్రాన్స్ఫర్ చేపించడానికి కూడా ఆయన మాట్లాడారు. అన్ని నేను ఏమేం కేసులు మాట్లాడుకున్నారు మీరు అడ్వకేట్తో? డివోర్స్ ఒకటి, మెయింటెనెన్స్ ఒకటి, డివిసి ఒకటి, ఆర్సీఆర్ని ట్రాన్స్ఫర్ ఇవి మాట్లాడుకున్నామా. అక్టోబర్లో నేను కేసు ఇస్తే సార్ వచ్చేసి చేద్దామమ్మా, ముందు ఇది ట్రాన్స్ఫర్ అవ్వని, ఫస్ట్ డివోర్స్ వేస్తా అన్నారు. దేనికి? ఆర్సీఆర్ ట్రాన్స్ఫర్ కావడానికి. డివోర్స్ వేద్దాము, ముందు ఆర్సీఆర్ ట్రాన్స్ఫర్ కానీ అది ఇదని దాంట్లో కొంచెం వర్క్ చేశారమ్మా. నేను కేసు ఇచ్చాక ఒక 2 days నన్ను పిలిపించారు, మాట్లాడాలి, అసలు నీ గురించి ఏంటో తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఎవరైనా లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటారు కదా మ్యామ్. అందుకని నా ప్రాబ్లం ఏముంది, మా హస్బెండ్ ఎంత టార్చర్ పెట్టారు, నన్ను పర్సనల్గా కూడా సెక్షువల్గా కూడా హెరాస్ చేశారు. అది కూడా నేను ఆయనకు చెప్పాను, ఎందుకంటే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అని. ఇది విన్నాక ఒకసారి ఆర్సీఆర్ కేసులో మిస్టేక్ జరిగింది, అది మా బ్రదర్ చేశారు మిస్టేక్. ఆర్సీఆర్ కేసు మా బ్రదర్ హైకోర్టులో నుంచి మా ఓన్ బ్రదరే చూసారన్నట్టు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. అది మిస్టేక్ అయిందని ఇట్లా ల్యాప్టాప్ ఇక్కడ పెట్టేసి వెనుక నుంచి వచ్చి నా భుజాల మీద చేసేసారు మా. సడన్లీ నేను షాక్ అయ్యాను. అయితే ఏం లేదు భయపడకమ్మా నేనే అన్నారు. నేనే అన్నాక నేను ఒక్కదాన్నే, ఆయన ఎట్లా పిలిపించేవాడంటే, ఆయన డే అంతా కోర్టులోనే ఉంటానమ్మా, ఆఫ్టర్ 6 తర్వాతే నేను ఆఫీస్లో ఉంటాను, నువ్వు 6 తర్వాతే వచ్చి కలవాలి. 6:30కి వచ్చేవాడు మా. 6:30కి వచ్చి నేను మాట్లాడి, నేను ఉండేది ముషీరాబాద్లో, ఆయన ఉండేది కామినేని ఎల్బీ నగర్, అంత దూరం వెళ్ళాలి. ఆ టైంలోనే పిలిపించేవాడు, మాట్లాడేవాడు. అడ్వకేట్ ఆఫీస్లో అనేది కామన్గా ఈవినింగే ఉంటాయి, ఎందుకంటే మేము 5 వరకు కోర్టుల్లోనే ఉంటాము, రావడానికి ఒక 1 hour పడుతుంది కాబట్టి. మేము ఏంటంటే మా ఆఫీస్ స్టైల్ అంతా కార్పొరేట్ స్టైల్, మేము మ్యాక్సిమం 5-6 తర్వాత మేము డ్రాఫ్టింగ్ చేసుకుంటాం తప్ప క్లయింట్స్ని ఎంటర్టైన్ చేయము, అది వేరే. సో మ్యాక్సిమం అడ్వకేట్ ఆఫీసులు ఈవినింగే ఉంటాయమ్మా, అది మిస్టేక్ కాదు. మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు జూనియర్స్ కానీ ఎవరైనా ఉండేవాళ్ళ? ఎవరు ఉండరు మ్యామ్, అతను ఒక్కడే ఉంటాడు. నాతో ఏం చెప్పారంటే, సార్ మీ ఆఫీస్లో ఎవరు లేరు అంటే, టైపిస్ట్ ఉండేవాడమ్మా, టైపిస్ట్ లేడు, ఊరు వెళ్ళిపోయాడు, లాంగ్ లీవ్ పెట్టాడు, నాకు టైపిస్ట్ దొరకట్లేదు అని చెప్పాడు మా. ఆ తర్వాత ఒకరోజు డివోర్స్ టైప్ చేయడానికి నువ్వు కూడా యాక్చువల్లీ నేను పేపర్లో రాసి ఇమ్మన్నాడు మ్యామ్, రాసి ఇచ్చాను. తర్వాత నువ్వు కూడా ఉండాలమ్మా, నువ్వు కూడా రా అన్నాడు. అది కూడా నేను సార్ నాకు డివోర్స్ ఇంకా వేయట్లేదు, లేట్ అవుతుంది నేను కేసు డైవర్స్ కేసు వేయడానికి ఎంత కాలం తీసుకున్నారు ఆయన? 3 months తీసుకున్నారు.
డిసెంబర్లో వేశాడు మా. వేశారు, ఓకే. డిసెంబర్లో వేశాక ఆ డివోర్స్ టైప్ చేసేటప్పుడు కూడా సార్ ఇది మిస్టేక్ ఉంది అనేసి నేను అన్నాను మా. అంటే నువ్వు అది మూసుకోనుండు సంథింగ్ ఏమో అన్నాడు. అంటే సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే, లేదమ్మా నేను కోపంలో ఇలానే మాట్లాడతా అనేసి అన్నాక నన్ను బస్ స్టాప్ దగ్గర నైట్ టైం కదా మా, కొంచెం బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కిచ్చేవాడు ఆయనే. ఎందుకమ్మా నువ్వు వెళ్ళొచ్చు కదా బస్ స్టాండ్ దాకా, ఆయన ఎందుకు దింపేవాడు? సేఫ్టీ కోసం ఆయనే దింపుతా అనేవాడు. ఓకే. ఇలా అయినాక మేము డివోర్స్ కేసు వేసాం మ్యామ్ కోర్టులో. వేసినాక నేను కాల్ చేసి మాట్లాడాను అంట, ఎప్పుడు వస్తుంది సార్ అది ఇదని మాట్లాడితే, ఎప్పుడు కాల్ చేసినా కానీ ఒకటే మాట చెప్పేవాడు, ఎటు పోతావమ్మా నా దగ్గరే ఉంటావు కదా మెల్లగా చేద్దాంలే, ఎటు పోతావు ఉంటావు కదా నిన్ను వదిలే ప్రసక్తే లేదులే, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు అనేసి నేను అనేదాన్ని. ఏముందమ్మా ఏం లేదులే చేద్దాం అవుతుందిలే మెల్లగా అవుతుందిలే సార్, మీరు మెయింటెనెన్స్ కూడా ఇంకేయలేదు 4-5 months అవుతుంది అనేసి. అది అసలు మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీ ఆయన వేసిన ఆర్సీఆర్ నువ్వు వేసే డైవర్స్ ఇప్పుడు తేలే వ్యవహారం కాదు. మెయింటెనెన్స్ బాబుకి మెయింటెనెన్స్ అయితే ఇంపార్టెంట్ కదా, అది ఎందుకు ఫస్ట్ వేయించుకోలేదు? అది అదే మ్యామ్, ఇదే ఎటు వెళ్తావు మెల్లగా చేద్దాంలే అవుతుందిలే అనేసేవాడు అన్నట్టు. అది నేను కోర్టులో సార్తో కలిసాను కదా మ్యామ్, నేనేమో కోర్టు కేసు గురించి మాట్లాడితే ఆయన నువ్వు నా హైట్ ఉన్నావు, నా పర్సనాలిటీ ఉన్నావు, బాగానే ఉన్నావు, నువ్వు బాగాలేవని మీ హస్బెండ్ ఎట్లా అన్నాడు, ఇవి మాట్లాడేవాడు. నాకు అసలు మేడం మీరు చెప్తున్నవన్నీ నిజాలేనా? అన్నీ నిజాలు. ఒక అడ్వకేట్ ఒక క్లయింట్ని ఈ రకంగా మాట్లాడారని మీరు చెప్తున్నారు అంటే మీరు ఒక రకంగా సెక్సువల్ అబ్యూజ్ అయ్యారు, తెలుస్తుందా మీకు? నిజాలే మ్యామ్. మరి మీరు మీ అమ్మ వాళ్ళకో మీ బ్రదర్కో, కనీసం మీ బ్రదర్ అయితే ఉన్నాడు, మీకు రిఫర్ చేసిన అతను ఉన్నాడు, అతనికన్నా చెప్పొచ్చు కదా, మీరేమో మంచి అతను అని పంపించారు, అతని రకంగా చెప్పాను రిఫర్ చేసిన బ్రదర్ కి పంపించాను. అయితే నువ్వు సింగిల్ గా ఆయన దగ్గరికి వెళ్ళమాకు, ఆల్రెడీ మీరు ఫైల్స్ ఇచ్చి ఇరుక్కుపోయారు కాబట్టి. ఫైల్స్ ఇచ్చి ఇంకొకటి ఆల్రెడీ నేను నా హస్బెండ్ ద్వారా చాలా ప్రెజర్లో ఉన్నాను మ్యామ్, హెరాస్ అయ్యి ఉన్నాను. ఒకటి నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఈ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఈ విషయం మళ్ళీ బయట తెలిస్తే నేనే అబ్యూజ్ అవుతానేమో, నేను ఏమవుతానో అన్న థాట్స్ ఎక్కువ ఉండే మ్యామ్. అదే టైంలో మా బాబుకి సర్జరీ ఉండింది, నేను బాబుని చూసుకోవాలా, ఈయన గురించి మాట్లాడాలా, నేను ఇంట్లో చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోలేక నా బాబు సర్జరీ ఉందనేసి నేను కంప్లీట్గా అతన్ని అవాయిడ్ చేశాను మ్యామ్. అవాయిడ్ చేసేసి ఇక తర్వాత సర్జరీకి మీ అబ్బాయికి బయట గవర్నమెంట్లో చేయించాను మా, బయట ఒక 20,000 వరకు మెడికల్ ఖర్చులు అయినాయి మా. మీ ఆయనకి తెలుసా? మా ఆయనకి ఫస్ట్ 2 times అయింది మ్యామ్. ఫస్ట్ సర్జరీ అప్పుడు మా హస్బెండ్ ఉన్నారు. కనీసం ఆడు బుద్ధి పిల్లోడి కోసం రాలేదా మెడికల్ గా? అసలు సర్జరీ అయినాక మ్యామ్ మా బాబుని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. కనీసం ఫుల్ వర్షము డిశ్చార్జ్ అయ్యాము. నీకు వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు, మీ అమ్మకి కళ్ళు కనిపించు చెవులు వినిపించు, ఉన్నదే ఒక బ్రదరు, ఆ బ్రదర్ అన్ని చోట్ల కవర్ చేసుకుంటూ కూర్చోలేడు, నువ్వు ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఈ కోర్టులో హెరాస్మెంట్లు పడుతూ. అందుకనే లాయర్ని వదిలేసి కంప్లీట్గా నా బాబు కంటే నాకు ఇప్పుడు ఇది ముఖ్యం కదా, నా బాబు హెల్త్ ముఖ్యమని నేను వదిలేసాను మా. వదిలేసిన తర్వాత యూట్యూబ్లో వీడియోలు అప్పుడప్పుడు మీ వీడియోలు చూస్తూ ఉంటాను. నేను కాంటాక్ట్ అవ్వాలనుకున్నాను కానీ నాకు అంత ధైర్యం సరిపోలేదు, కాంటాక్ట్ అవ్వడానికి నీకు ధైర్యం సరిపోలేదు. మళ్ళీ నన్ను రెఫర్ చేసిన బ్రదరే మీ నంబర్ కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడి, మేడం చాలా హెల్ప్ఫుల్గా ఉందిరా, నువ్వు ఏం టెన్షన్స్ పెట్టుకోకు, ఒకసారి వెళ్ళి మేడంని కలువు, ఏమవుతుందో ఒకసారి ఆలోచించు, కలిస్తే నీకు ఏదో ఒక దారి దొరకవచ్చు అంటే నేను కలవాలి అని నమ్మకంతో మా బ్రదరు నన్ను రెఫర్ చేయడం వల్ల ధైర్యం చేసి ఇంత దూరం వచ్చాను. నాన్న మీ పేరు ఇక్కడ నేను అనట్లేదు కానీ నిజంగా నన్ను నమ్మి మీరు వచ్చారు, మీకు 100% నా వంతు ప్రయత్నంగా నేను ఏం హెల్ప్ చేయగలను అది చేస్తాను. నిజంగా నన్ను నమ్మినందుకు థాంక్యూ. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను లాయర్ల గురించి. ఇప్పుడు ఆ లాయర్ వల్ల నేను చాలా 2 years నా కేసులన్నీ నష్టపోయాను. ఎందుకు అంటే ఒక అమ్మాయి బయటికి చెప్పలేదు. ఇప్పుడు నా కొడుకున్న సిచ్యువేషన్, ఇప్పుడు నా కొడుకు అలా సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. సపోర్ట్ లేక నన్ను నువ్వు అసలు ఏడవద్దు. మీ కాలు నేను సగం వినే నాన్న మీరు టీవీ షోకి ఇక్కడ వస్తాను అన్నారంటే ఇంకొకటి ఆ లాయర్ని ఎందుకు వద్దన్నానంటే తనకి పిల్లలు ఉండుంటారు. ఒక క్వశ్చన్ నాకు ఒక, ఎందుకంటే మా ఫాదర్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మా ఫాదర్ డ్రింకర్, మమ్మల్ని వదిలేశాడు. మా డాడీ తాగడం వల్ల మమ్మల్ని ఎవ్వరూ మంచిగా చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన తప్పులు
పిల్లల మీద చాలా ఎఫెక్ట్ అవుతాయి. పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ అవ్వవు. ఆ ఒక్క రీజన్ తోటే నేను ఆ లాయర్ని వదిలేయాల్సి వచ్చింది మ్యామ్. అతని పాపని అతనే పోతాడు, వాళ్ళ పిల్లలు. నువ్వు అలా అన్నావనే నేను ఈ రోజున అతని మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు నాన్న. మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు. లా అండ్ ఆర్డర్లో 100% మీరు వేయాలనుకునే కేసులు నేను మా ఆఫీస్ తరపు నుంచి మీకు ఫ్రీగా వేసి పెడతాను. అందులో ఎంత న్యాయం జరగదు. ఎందుకంటే ఇదేమి టీవీ షో కాదు. నేను గబుకుని మీ ఆయన్ని పిలిచి సెటిల్ చేయడానికి. లీగల్ ప్రొసీడింగ్స్లో మీకు డైవర్స్ కేసు నడిపించాలి, ఆర్సీఆర్ నడిపించాలి, మెయింటెనెన్స్, ఇవి నేను వేసి 100% కోర్టు ద్వారా ఏ రిలీఫ్ వస్తుందో అది మీకు ఇప్పిస్తాను, మీరు నన్ను నమ్మి వచ్చినందుకు. ఇంకొకటి లాయర్, ఇప్పుడు ఒక లాయర్ గురించి ఇట్లా చెప్తుంది, ప్రూఫ్ ఉండాలి అంటే ఎవరు ఆ టైంలో ఆ లాయర్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి, ప్రూఫ్ పెట్టుకోవాలి అని ఈయన ఎందుకు ఇలా మాట్లాడు, ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతాను. నిన్ను నేను నమ్ముతున్నా. ఎందుకంటే నువ్వు మాట్లాడిన ఈ రీజన్స్ ఏవైతే ఉంటాయో అడ్వకేట్ సెక్సువల్ హెరాస్మెంట్స్ అనేవి నేను కన్సల్టేషన్లో మాట్లాడే వాటిలో మోర్ దాన్ 10 times నేను విన్నా కన్సల్టేషన్స్లో. ఆ అడ్వకేట్ ఇట్లా బిహేవ్ చేశారండి, అందువల్లే నేను వేరే అడ్వకేట్ని ఎత్తుకుంటున్నాను, మీ దాకా వస్తున్నామని. సో అది కన్సల్టేషన్లే కాబట్టి అంతవరకు మాట్లాడి వదిలేసా. కానీ ఇవి రిపీట్ అవుతున్నాయి. నువ్వు నన్ను నమ్మి నా ఆఫీస్ దాకా వచ్చేసావు. నువ్వు అడ్రస్ ఎత్తుక్కొని రావడం అనేది నాకు స్టోరీ విన్నాక నేను ఇది క్యాజువల్గానే తీసుకున్నా. అన్నిటికీ మేమే ఫైట్ చేయలేం కదా. కానీ నీ స్టోరీ అంతా విన్నాక అరే ఒక పక్కన కుటుంబమే లేదు, ఎదురు అట్లాంటి అమ్మాయికి ఒక అడ్వకేట్ అంటే హెల్ప్ చేయాలి. న్యాయం కోసం నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చినప్పుడు నీ చేతిలో ఒక రకంగా 2 years నుంచి లిటరల్లీ నీకు డిలే ఫైలింగే అవ్వలేదు నువ్వు చెప్తున్న దాని ప్రకారం. 100% మీకు మీ 100% నా వంతు ప్రయత్నం నేను చేస్తానమ్మా. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాయిస్ ఏదైతే ఉందో కొన్ని వందల మంది అమ్మాయిలు, క్లయింట్లు, అమ్మాయిల గురించి నేను మాట్లాడట్లా, ఒక వ్యక్తిని నమ్ముకొని ప్రొఫెషన్కి వెళ్ళి ఈ సీట్లో మేము కూర్చున్నాము అంటే వాళ్ళు ఒక డాక్టర్ ఏ రకంగా దేవుడు అని ఫీల్ అవుతారు, మమ్మల్ని అలాగే ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ మెంటల్ టెన్షన్స్ని, మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికే ఈ స్టేజ్లో ఉంటాం. అలాంటి ఒక క్లయింట్ వచ్చి హెల్ప్ అడిగినప్పుడు నీ ఫీజు ఏంటో నువ్వు తీసుకోవాలా, మాట్లాడాలా, గౌరవంగా పంపించాలా. ఈ రకమైన సెక్సువల్ అబ్యూజులు అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉండదు, చెప్పినా నమ్మరు అన్న ఒక ఇదితోటి వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలా నీలాగా సఫర్ అయ్యే క్లయింట్లకి, సెక్సువల్ హెరాస్మెంట్ ఫీల్ అయ్యే క్లయింట్లందరికీ నేను ఎక్కడి నుంచి ఉంటాననే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను తల్లి. ఈ పుణ్యం ఏదన్నా ఉన్నా అది నీ అకౌంట్కే వస్తుంది. క్లయింట్ని పంపించి బయట కూర్చోబెట్టి ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నామండి. న్యాయవాద వృత్తి అంటే నా దృష్టిలో ఒక హంబుల్ ప్రొఫెషన్. నేను ఈ ప్రొఫెషన్లోకి రావడానికి 2000లో మా ఎన్రోల్మెంట్ ప్రొసీడింగ్స్ అవన్నీ నడిచినాయి. ఒక ఉమెన్ ఈ ప్రొఫెషన్లో క్లిక్ అవ్వడం అనేది సామాన్యంగా ఆ జనరేషన్లో అంటే ఒక 23-24 years బ్యాక్ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. ఎవరైతే వారసత్వంగా లాలో ఉన్నారో, అడ్వకేట్ ప్రొఫెషన్స్లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మెయిన్గా జెంట్స్ మాత్రమే కంటిన్యూ అవుతూ వచ్చేవాళ్ళు. సో ఆ టైంలో నాగార్జున యూనివర్సిటీ నాకు క్యాంపస్ సీట్ రావడం, దానికి రీజన్స్ ఒకటి టాప్ ర్యాంక్ రావడం, ఇంకొకటి ఎన్సీసీ ఉమెన్ ఎన్సీసీ కమాండోగా నాకు ఎన్సీసీ సర్టిఫికేట్స్ అవన్నీ ప్రాపర్గా ఉండడం. ఇవన్నీ ఆ రోజు మేబీ నాకు అంత తెలియకపోవచ్చు ప్రొఫెషన్లో ఈరోజు ఇలా సెటిల్ అవుతానని. కానీ ఆ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటికి అప్రెంటిస్గా జూనియర్స్ కింద చేయాల్సిన నెసెసిటీ రాలా. అంతకుముందే తీసేశారు, దానికంటే 2-3 years ముందు. ఎందుకంటే జూనియర్స్ అంటే 3 to 5 years అన్నా కానీ సీనియర్స్ దగ్గర చేయటం, వాళ్ళు ఒక లెటర్ ఇస్తేనే వీళ్ళకి ఎన్రోల్మెంట్ ప్రొసీడింగ్స్ నడిచేవి. ఇప్పుడు అవేంటంటే మన బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ ఏవో రాస్తున్నారు, అవి ప్రాసెస్ నడుస్తుంది. సో సీనియారిటీ ఉండదు, ఏముండదు, ఎవరు పడితే వాళ్ళు ఈ రోజున అడ్వకేట్ ప్రొఫెషన్లోకి వస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళ కేసులే చేసుకోవడానికి ప్రొఫెషన్లోకి వస్తున్నారు. దాన్ని నేనేమి పాయింట్అవుట్ చేయట్లా, ఎవరి పర్సనల్ అది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అందరికీ తెలియాలి, వాళ్ళ దగ్గర ఒక ఆయుధంలాగా ఉండడం బెటరే. కానీ ఇది ఒక హంబుల్ ప్రొఫెషన్ అయినప్పుడు యాక్చువల్గా 2005లో మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చిందండి తెలంగాణ, అప్పుడు 2 స్టేట్లు కలిసి ఉన్న టైంలో. ఒక ప్రొఫెషను పర్ఫెక్ట్గా తలుసుకుంటే ఎంత హెల్ప్ అన్నా చెయ్యొచ్చు అనేది నేను రియలైజ్ అయ్యింది 2008లోనండి. అప్పటిదాకా నేను ఒక కంపెనీకి ప్యానల్ అడ్వకేట్గా ఉండేదాన్ని. నా శాలరీ ఏదో నేను, నా ప్రొఫెషన్ ఏదో నేను. మేబీ నేను సీనియర్ల దగ్గర ఎక్కడ చేయలేదు, Day 1 నుంచే లక్కీగా కంపెనీలో అడ్వకేట్గా రావడం వల్ల నాకు ఈ హెరాస్మెంట్స్ కూడా తెలియదు. 2008లో చైర్పర్సన్ కింద హ్యూమన్ రైట్స్ కమిషన్కి సుభాష్ రెడ్డి గారు ఉండేవాళ్ళండి. ఆయన సీజీఎల్గా చేశారు, మంచి కేసులు బాగా సీనియారిటీ అయిపోయి రిటైర్ అయిన వాళ్ళని చైర్పర్సన్స్ కింద హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి పెడతారు. ఇది గవర్నమెంట్ కోర్టు టైప్ అనమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే బాధితులకి అప్పటికప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకొని, ఈరోజు మేము టీవీ షోలో చేస్తున్న పనులు అక్కడ ఒక
కోర్టు చేసేది. 1 డేలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు. అది నాకు ఎంత హ్యాపీ అనిపించేది అంటే, ఓకే మన ప్రొఫెషన్లో తలుసుకుంటే న్యాయాన్ని మనం ఇమీడియట్గా కూడా చేయడానికి కొన్ని కమిషన్స్ ఉన్నాయి. అప్పట్లో నేను మోర్ దాన్ 500 కేసెస్ వేశానండి. నేను చాలా ఛానల్స్లో కూడా చెప్పాను. చైల్డ్ రైట్స్ మీద, ఉమెన్ రైట్స్ మీద, హ్యూమన్ రైట్స్ మీద, అలాగే ఎన్విరాన్మెంటల్ మీద. అలా మార్నింగ్ న్యూస్ పేపర్లు చూడడం, పిటిషన్స్ వేయడం, ఏదో ఒక ఆర్డర్ తీసుకోవడం, దాన్ని రిలీఫ్ ఇప్పించడం, ఇలా నడుస్తూ వచ్చేది. అంటే ఒక హంబుల్ ప్రొఫెషను మనల్ని నమ్ముకొని రావడం అంటే చాలా గౌరవప్రదమైన పొజిషన్లో మనం ఉన్నట్లు. క్లయింట్స్ గురించి మాట్లాడదాం. క్లయింట్లు చాలా రకాలు ఉంటారు సార్. ముందే ఫీజులు మాట్లాడుకొని ఇంత మా అడ్వకేట్ అనుకుని కేసులు చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఫీజులు ఎంతో కొంత ఒక అడ్వకేట్ ఉంటే చాలనుకుని తర్వాత రివర్స్ అయిపోయే క్లయింట్లు ఉంటారు. ఫీజులు ఎక్కొట్టే వెళ్ళిపోయే క్లయింట్స్ ఉంటారు. మ్యాటర్ పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని మ్యాటర్ సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి ఫీజులు ఇవ్వకుండా వెళ్ళిపోయే క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ కష్టం వాళ్ళ పాపని వాళ్ళే అనుకోవడం, లేదా మీరు ఎంత వసూలు చేయగలరో వసూలు చేసుకోవడం మీ హక్కు ఒక రకంగా. కానీ ఈరోజు మనం ఈ ప్రొఫెషన్లో కూర్చొని ఒక ముద్ద తింటున్నాము అంటే క్లయింట్లు ఇచ్చే ఫీజుల మీద. చేయగలిగితే ఫ్రీ సర్వీస్ చేయండి, చేయగలిగితే తక్కువ ఫీజుకి చేయండి, చేయగలిగితే మీ రేంజ్ ఫీజు తీసుకొని మీరు చేయండి. ఇంతే తప్ప మనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి ఒక క్లయింటు మన గుమ్మం ఎక్కి వస్తే ఎవర్రా బాబు మీరంతా చేతులేసి సెక్సువల్ అబ్యూజులు, వాళ్ళని మ్యానిపులేట్ చేయడం, నిజంగానే నిస్సహాయత స్థితి. వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉండరు. మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి, మోర్ దాన్ 10 years నుంచి. ఆ సందర్భంలో ఎలా ఉంటుందంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియదు. ఫీజులు తగ్గుతాయనే కానీ, లేకపోతే ఇంకొక రీజన్ కానీ, ఇంకో పర్సనల్ రీజన్ కానీ, భయపడి కానీ, లేకపోతే అడ్వకేట్లు మార్చుకొని వేరే చోటకి వెళ్ళిపోవడం కానీ. మీకు చేతనైతే ఫ్రీగా చేయండి, లేదా తక్కువ ఫీజుకి చేయండి, లేదా మీ రేంజ్ ఫీజు మీరు తీసుకోండి, అది ముందే చెప్పండి. దీని గురించి కూడా నేను మాట్లాడట్లా. మీ ఫీజులు, మీ ప్రాక్టీసు మీ ఇష్టం. క్లయింట్ మనకి దేవుడితో సమానం, మనం వాళ్ళకి దేవుళ్ళ తర్వాత సంగతి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫీజులతోటే మనం మన ప్రొఫెషన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఆ సందర్భంలో ఒక బాధితురాలు మనల్ని నమ్మి మన ఆఫీస్కి వస్తే సెక్సువల్ అబ్యూజ్ అంటే ఆ ప్రొఫెషను ఎంత దారుణమైన దిగజారి క్యారెక్టర్కి వెళ్ళిపోయినట్టో ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయి నన్ను నమ్ముకొని రావడానికి ముందు నేను చాలా కన్సల్టేషన్స్ మాట్లాడుతూ ఉంటాం కదండి. చాలా సందర్భాల్లో నేను విన్నా, మేబీ సెక్సువల్ అబ్యూజెస్ మీ పర్సనల్, మీకు అక్రమ సంబంధాలు ఉంటే ఎవరు మాట్లాడము ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక క్లయింట్ మనల్ని నమ్ముకొని, మన ప్రొఫెషన్ నమ్ముకొని వచ్చినప్పుడు దాన్ని అడ్డు పెట్టుకొని ఎవరన్నా కానీ ఇక నుంచి మిస్యూజ్ చేస్తే, ఏ క్లయింట్ అన్నా కానీ సెక్సువల్ అబ్యూజ్ మా అడ్వకేట్ ద్వారా జరిగిందని విత్ ఎవిడెన్స్తో నా దగ్గరికి వస్తే మాత్రం ఇలాంటి అడ్వకేట్లందరికీ నేను అల్టిమేటం ఇస్తున్నానండి. ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో మీ మీద నేను కంప్లైంట్ రేస్ చేస్తాను. ఎవరన్నా క్లయింట్స్ మీ అడ్వకేట్ల ద్వారా సెక్సువల్ అబ్యూజ్ కనుక ఎదుర్కొంటే నా వంతు ప్రయత్నంగా నేను వాటికి ఫ్రీ సర్వీస్ కింద ఆ అడ్వకేట్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి 100% నేను నా క్లయింట్కి ఇక్కడ హామీ ఇచ్చానండి. ఆవిడ పర్సనల్ రిక్వెస్ట్, మేడం ఇతని వరకు వదిలేయండి, మిగతా ప్రొసీడింగ్స్లో నాలాగే ఎవరు బాధితులు బాధపడకూడదని మీ దాకా వచ్చాను మేడం, మీరు అందరికీ న్యాయం చేస్తారని అంది. నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చాను, ఆ అమ్మాయి కేసులన్నీ నేను ఫ్రీగా చేస్తున్నాను. కానీ సెక్సువల్ అబ్యూజ్గా మా అడ్వకేట్ నన్ను అబ్యూజ్ చేశారండి అని ఇక నుంచి ఇప్పటిదాకా నాకు అనవసరం అండి. నా దాకా నా దృష్టికి వచ్చింది, నా ప్రొఫెషన్ని నేను చాలా గౌరవంగా, నేను చాలా రెస్పెక్ట్ తోటి నేను ప్రొసీడ్ అవుతూ ఉంటాను. చాలా సీరియస్గా తీసుకుంటానండి నేను ఈ విషయాన్ని. ఇక నుంచి ఎవరన్నా క్లయింట్ మా అడ్వకేట్ నాకు సెక్సువల్ అబ్యూస్ చేశారండి, నేను ఇట్లా బాధపడుతున్నాను అంటే కనుక ఆ అడ్వకేట్ ఇక నుంచి ప్రాక్టీస్లో ఉండరు, గుర్తు పెట్టుకోండి. అలాగే క్లయింట్లకు కూడా నా రిక్వెస్ట్ అండి, ఎవరన్నా నిజంగా అట్లా సెక్సువల్ అబ్యూస్ చేస్తే, అడ్వకేట్ ముఖ్యంగా సెక్సువల్ అబ్యూస్ చేస్తే, క్లయింట్ని సెక్సువల్ అబ్యూస్ చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఇటువంటి అడ్వకేట్లకే నేను అల్టిమేటం ఇస్తున్నానండి. బార్ కౌన్సిల్లో మీ పేద కేసు లీగల్ యాక్షన్స్ ఉంటే బార్ కౌన్సిల్లో వాళ్ళ తరపు నుంచి నేను కేసు రిప్రజెంట్ చేసి మీ ఎన్రోల్మెంట్ క్యాన్సిల్ చేయించడానికి 100% నేను ప్రయత్నిస్తాను. ఇక నుంచి కనుక ఇటువంటి అడ్వకేట్లు ఎవరన్నా ఉంటే జాగ్రత్త పడండి. మిగతా అడ్వకేట్స్ నా రిక్వెస్ట్ అండి, క్లయింట్లు మనల్ని నమ్ముకొని బాధతో వస్తారు. 99% మంచి అడ్వకేట్లే ఉంటారు. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ మనకి తిండి పెడుతుంది, మనం గౌరవంగానే ఉంటాం. ఎక్కడో ఇట్లాంటి చీడ పురుగులు ఉండడం వల్ల క్లయింట్లు 10 మందికి వెళ్ళి బయట చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళకు ఒక భయం. మిగతా ఏ పాయింట్లు నేను మాట్లాడట్లేదంటే ఓన్లీ ఒక క్లయింట్ని సెక్సువల్ అబ్యూస్ చేసే వాళ్ళని ఇక నుంచి నేను ఊరుకోను. దయచేసి ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే కనుక క్షమించండి.